నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఎర్రకాలువ జలాశయం నుంచి పంట పొలాలకు సాగునీరు విడుదల. కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి. జంగారెడ్డిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు. ఇంటింటికి టీడీపీ ప్రారంభం. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పాలన వివరించిన నాయకులు. ఘనంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ పుట్టినరోజు వేడుక. మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్తో పాటుగా పలువురు ప్రముఖుల హాజరు. మూడవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె. మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేసిన కార్మికులు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయం కుడికాలువ గేట్లు ఎత్తి పంట పొలాలకు సాగునీటిని బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటలు సుభిక్షంగా పండేందుకు జలాశయం ఎడమ కుడి కాలువల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ముందుగా కాలువల్లో పసుపు కుంకుమలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డిఈ సునీత, జేఈ రాహుల్ భాస్కర్, నీటిపారుదల సంఘం చైర్మన్ వందనపు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 16, 17 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అదేవిధంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు రావూరి కృష్ణ, పెన్మర్తి రామ్ కుమార్, కౌన్సిలర్ కరుటూరి రమాదేవిలతో కలిసి కొండ్రెడ్డి కిషోర్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం పూర్తయిందన్నారు. ఈ సంవత్సర కాల పాలనపై ప్రజాభిప్రాయాన్ని సేకరించడంతో పాటు ప్రభుత్వ పనితీరును వివరిస్తూ సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికి టీడీపీ తలపెట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, నాయకులు అబ్బిన దత్తాత్రేయ, మండవ లక్ష్మణరావు, మహంకాళి రామ్మోహన్ రావు, పరిమి సత్తిపండు, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకూబ్, కంచర్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు. దాని గురించి మీకు కొంచెం అనుకోండి రకాలుగా పథకాలు
ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సంవత్సరమైన సందర్భంగా సుపరిపాలనే తొలిగడుగు అనే కార్యక్రమాన్ని మన ఇంటింటికి వెళ్ళి నాయకులు కార్యకర్తలు అందరూ బూత్ ఏజెంట్లు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రజలకి మనం చేసిన సంక్షేమ పథకాలు అందినయా లేవా, ఒకవేళ అందకపోతే ఏమి రాలేదు ఏంటి, అలాగే అన్ని కార్యక్రమాలు తెలుసుకోమని చెప్పని మమ్మల్ని నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా బూత్ ఏజెంట్లని ట్రస్ట్ ఇన్ఛార్జ్ని యూనిట్ ఇన్ఛార్జ్లు అందరినీ కూడా మా ఇంటింటికి వెళ్ళి అన్ని తెలుసుకోమన్నారని దానిలో భాగంగా ఈ రోజున మేము ఇక్కడ స్వర్గీయ నందమూరి తారక రామారావు గ్రామం దగ్గర మొదలెట్టి ఇక్కడి నుంచి ఇట్లా 16-17 వార్డులు ఇవాళ మేము ఇంటింటికి తిరుగుతామండి. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శుభ్ర పరిపాలన కార్యక్రమాన్ని మరి ఇంటింటికి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని మరి ఈ మధ్య సంక్షేమ పథకాలని మరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా మందికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా ప్రతి ఇంటికి వచ్చినాయా లేదా, రాని వారు ఎవరైనా ఉన్నా అవన్నీ కూడా తెలుసుకోమని చెప్పి ఈవేళ యొక్క ప్రోగ్రాంని మరి 2వ తారీఖు ఈవేళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వెళ్ళమన్నారు. ఆ సందర్భంగా మరి ఈవేళ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అలాగే కూటమి ప్రభుత్వం కూటమి నాయకులందరూ కూడా ఈ రోజున గడప గడపకి వెళ్ళి వారి యొక్క సమస్యలు తెలుసుకుంటాకే ఈ రోజున కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సంక్షేమం అభివృద్ధి రెండు కలిగా భావించే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సుపరిపాలన ముందడుగు అనే కార్యక్రమాన్ని చేపట్టమని అందరికీ ఆజ్ఞాపించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మేమందరూ ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఇంతవరకు కంప్లీట్ చేశారో అవి ఎవరికైతే అందలేదో వాళ్ళ ద్వారా తెలుసుకొని, అంతేకాకుండా అభివృద్ధి విషయాల్లో కూడా కంపెనీస్ తీసుకురావడం కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, అలాగే చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి అవన్నీ ప్రజలకి తెలియజేయడానికి మేము వెళ్తున్నామండి. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు మరి ఈ కార్యక్రమాన్ని జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మనస్ఫూర్తిగా అభినందన తెలియపరుచుకుంటూ మరి ఈరోజు మేము ప్రతి ఇంటికి వెళ్తున్నామండి. ఇంటికి వెళ్ళినప్పుడు పాంప్లెట్ రూపంలో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 కాదు 2 కాదు ఈరోజు అన్న క్యాంటీన్ చూసుకుందాం, రోడ్లు ఇంకా పూర్తి స్థాయిలో చేయలేకపోయినప్పుడు గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక్క గొంత కూడా పోర్చలేదు. కాబట్టి మాకు ఎంత చేసినా కూడా అభివృద్ధి కనపడడం లేదు. భవిష్యత్తులో ఈ రాష్ట్రం కాపాడుతాం కూటమి ప్రభుత్వంలో, అలాగే యువతను కాపాడుకుంటాం, ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాం. మీ సందర్భంగా తెలియపరుచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడవరపు విద్యాసాగర్ పుట్టినరోజు వేడుక బుధవారం ఘనంగా జరిగింది. పట్టణంలోని విద్యాసాగర్ ఇంటి వద్దకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పూలమాలలు, పుష్పగుచ్చాలు అందించి అభిమానాన్ని చాటుకున్నారు. ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీల సమక్షంలో విద్యాసాగర్ తన పుట్టినరోజు కేకును కట్ చేశారు. అనంతరం ఆయనను నాయకులు సత్కరించారు. తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కంచర్ల వాసవిరత్నం, కౌన్సిలర్లు అయినాల రమణామూర్తి, చిటికల అచ్యుతరామయ్య, ఎల్ వెంకటేశ్వరరావు, తడికమళ్ల మురళి, కంచర్ల గీతా కుమారితో పాటుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసం ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జేఏసీ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలోని ఇంజనీరింగ్ విభాగపు కార్మికులు తలపెట్టిన సమ్మె 3వ రోజుకు చేరుకుంది. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జంగారెడ్డిగూడెం ప్రెసిడెంట్ కంతేటి వెంకట్రావు మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారం కోసం గత 3 రోజులుగా సమ్మె తలపెట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇప్పటికే వీధి లైట్లను కూడా ఆపివేశామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో వాటర్ సప్లై కూడా నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. నెలవారీ వేతనం 29,200 రూపాయలు చెల్లించాలని, వారాంతపు సెలవులు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మల సుబ్బారావు, ఏ ముత్యాలరావు, కె అప్పారావు, డి ముసలయ్య, ఎన్ నూకరాజు, కె అంజీ, టి శ్రీను, ఎస్కే మున్ని, కె సోమకుమారి, టి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 3వ రోజు సమ్మె తలపెట్టడం జరిగింది. ఈ 3 రోజులు కూడా ప్రభుత్వం వారి దృష్టికి వెళ్ళినా కానీ ఇంజనీరింగ్ కార్మికుల గోడు వినిపించుకోవటం లేదు. కనుక రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి గత 2 రోజుల నుంచి జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వీధి లైట్లు వెలిగించకుండా స్టాప్ చేయడం జరుగుతుంది. ఇంకా దీన్ని ఎలాగే కొనసాగిస్తే గవర్నమెంట్ వారు మా గోడు ఆలకించకపోతే దశల వారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో వాటర్ సప్లై కూడా నిలిపివేయడానికి వెనకాడమని ఈ ప్రభుత్వం వారిని హెచ్చరించడం జరుగుతుంది. కావున ఇంజనీరింగ్ కార్మికులకు రావాల్సిన ఏ అయితే డిమాండ్స్ ఉన్నాయో ప్రభుత్వం వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు రావాల్సిన డిమాండ్లు అనగా ఇంజనీరింగ్ కార్మికులకు ఎన్నో 30 ఏళ్లుగా పనిచేస్తున్న, 40 ఏళ్లుగా పనిచేస్తున్న ఎలాంటి సౌకర్యాలు ఇవ్వకుండా మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు ఈ ప్రభుత్వం వారు. కనుక మా గోడు వినిపించుకుని మా యందు దయ ఉంచి మాకు రావాల్సిన డిమాండ్స్లో కనీస వేతనంగా 29,200 రూపాయలు ఇచ్చి మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఎలాగైతే ఈ అన్నీ అమలు చేస్తున్నారో తర్వాత వారాంతర సెలవులు అమలు చేయాలి. తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇంజనీరింగ్ కార్మికులకు అమలు చేయాలని మరీ ఈ ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము. ప్రతి వారం అందరికీ ఏదో ఆదివారం సెలవు ఉంటుంది కానీ ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేసే ఉద్యోగునికి, కార్మికునికి ఆదివారం సెలవు ఉంటుంది కానీ ఇంజనీరింగ్ సెక్షన్లో పనిచేసే కార్మికుడికి ఒక ఆదివారం లేదు, ఒక పండగ లేదు. 24 గంటలు పనిచేస్తూనే మేము సేవలు అందించడం, మున్సిపాలిటీలో సేవలు అందించడం జరుగుతుంది. కావున మా గోడు ఆలకించి మాకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లు ఈ ప్రభుత్వం వారు మాకు తొందరగా ఇవ్వాల్సిందిగా హెచ్చరిస్తున్నాను. దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న లారీని అటువైపు వెళుతున్న మరొక లారీ వెనక నుండి వేగంగా ఢీకొట్టింది. దీంతో ముందు వెళుతున్న లారీ పలు కార్లను ఢీకొట్టి ఎడమ చేతి వైపు దుకాణాల్లోకి దూసుకుపోయింది. అదే సమయంలో ప్రమాదానికి కారణమైన వెనుక ఉన్న లారీ రహదారికి కుడి చేతి పక్క గల దుకాణంలోకి దూసుకుపోయింది. ఘటనలో లారీ డ్రైవర్తో సహా రోడ్డు పక్కన ఉన్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దుకాణాలలో లారీలు దూసుకుపోవడంతో అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురై రహదారిపైకి పరుగులు తీశారు. ఘటనలో పలు ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం సీఐ సుభాష్ హుటాహుటిన చేరుకుని క్షతగాత్రులను స్వయంగా తన వాహనంలో ఎక్కించి ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వేగవరం సెంటర్లో దుకాణాలు రోడ్లపైకి వచ్చి ఆక్రమణలకు గురవుతున్నాయని గ్రామస్తులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వీరికి సీఐ సుభాష్ నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. Gracias.
నా పేరు చంద్రబాబు ప్రసాద్. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్నాను. ఇక్కడ ఎవరిగా స్పీడ్ బ్రేకరు అక్కడ దాటాను. ఎనకమాల నుంచి ఆమె జమాన్ కొట్టేసాడు. ఇది స్పీడ్ బ్రేక్స్ కొట్టేసాడు. కొట్టుడికి మా బండి బ్రేక్ కూడా ఆగల. అట్లా వచ్చేస్తున్నాను. సైడ్లో తెలిసాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో గుర్తించబడిన 140 గ్రామాల్లో నాటుసారా తయారీ, అమ్మకాలు పూర్తిగా నిర్మూలన జరిగినందున ఏలూరు జిల్లాను నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్లో సంబంధిత పోస్టర్లను కలెక్టర్ వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5 ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గుర్తించబడిన 140 గ్రామాల్లో నాటుసారా తయారీ పూర్తిగా నిర్మూలనకు సంకల్పం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా గత 4 నెలల కాలంలో జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారుల సహకారంతో నాటుసారా తయారీదారులను, వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అవగాహన కల్పించామన్నారు. నాటుసారా నిర్మూలనకు చర్యలు తీసుకోవడం, నాటుసారా తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం తదితర చర్యలు తీసుకోవడం ద్వారా నాటుసారా రహిత జిల్లాగా ప్రకటించేందుకు అవకాశం కలిగిందన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్, ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కేవీఎస్ ప్రభుకుమార్, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఏ ఆవులయ్య, ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్, ఎక్సైజ్ శాఖకు చెందిన పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని కోర్టులలో ఈ నెల 5వ తేదీన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా జడ్జి ఎస్ శ్రీదేవి తెలిపారు. ఏలూరులోని జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సమావేశపు హాలులో బుధవారం జరిగిన సమావేశంలో జాతీయ లోక్ అదాలత్ ఏర్పాట్లను జడ్జి శ్రీదేవి వివరించారు. రాజీ అయ్యే కేసులను లోక్ అదాలత్ ద్వారా త్వరితగతిన పరిష్కారం చేసుకోవచ్చన్నారు. గత మార్చి 8వ తేదీన ఈ సంవత్సరంలో మొదటి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని 5,000కు పైగా సివిల్, క్రిమినల్ కేసులు సదరు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కారమయ్యాయన్నారు. ఈ నెల 5వ తేదీన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు 4,633 రాజీ కాదగిన కేసులు గుర్తించామని, వీటిలో 1,891 క్రిమినల్, 2,501 సివిల్, 241 ఇతర కేసులు ఉన్నాయన్నారు. జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులందరూ వినియోగించుకుని తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే సీతారాం తదితరులు పాల్గొన్నారు. జూలై 5ని ఫిక్స్ చేశారండి డేటు. ప్రీవియస్గా అయితే మార్చి 8న లోక్ అదాలత్ జరిగింది. అందులో మోర్ దాన్ 5,000 కేసెస్ సెటిల్ అయ్యండి, బోత్ సివిల్ అండ్ క్రిమినల్. ప్రజెంట్ మేము ఏంటంటే 4,633 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. క్రిమినల్ కేసెస్ 1,891, సివిల్ కేసెస్ 2,501, ఎంబీఓపీస్ 241. ఈ లోక్ అదాలత్ వల్ల ఏంటంటే త్వరితగతిలో కక్షిదారులకు వాళ్ళ కేసెస్ సెటిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. కోర్టులో ఉన్న హ్యూజ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ వల్ల ఆఫీసర్స్ డే అండ్ నైట్ వర్క్ చేసినా సరే అంత వాళ్ళకి త్వరితగతిలో న్యాయం జరగడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. అలా కాకుండా ఇందులో కూడా కొన్ని మ్యాటర్స్ సెటిల్ అవడం వల్ల పెండెన్సీ తగ్గడంతో పాటు
అందరూ కూడా విన్నర్స్ అవుతారు. కోర్టుకు రావడం వల్ల ఏంటంటే కొంతమంది విన్నర్స్ అయితే కొందరు లూజర్స్ అవుతారు, గెలిచిన వాళ్ళు. అలా కాకుండా ఇది ఏంటంటే వాళ్ళ మధ్యలో సామరస్యంగా చేయడం వల్ల వాళ్ళ టర్మ్స్ ప్రకారమే అవార్డు పాస్ అవుతుంది కాబట్టి ఇద్దరు కూడా హ్యాపీగా కోర్టు నుండి వెళ్ళడం జరుగుతుందండి. ఇంకా లాస్ట్ టైం కన్నా కూడా డిస్పోజల్ ఎక్కువ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. అందరు ఆఫీసర్స్ కూడా వాళ్ళ తాలూకా సహాయ సహకారాలు అందిస్తున్నారు. పబ్లిక్ని కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఏలూరు బార్ అసోసియేషన్, తణుకు, నరసాపురం అన్ని బార్ ప్రెసిడెంట్స్ కూడా ముందుకు వచ్చారు. వాళ్ళ అడ్వకేట్స్కి చెప్పి, అంటే బార్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ముందుకొచ్చి మేము మా తరపు మా కోఆపరేషన్ మేము అందిస్తామండి అని చెప్పారు. లిటిగెంట్ పబ్లిక్ని కూడా వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. మీడియేటర్స్ కూడా వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారండి. మా సెక్రటరీ గారు కూడా పీరియాడికల్గా మీటింగ్స్ కన్వీన్ చేయడం, పబ్లిక్కి వాళ్ళకున్న హక్కుల్ని వినియోగించడంలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కూడా జరుగుతుందండి. కార్మికులు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఎం నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బలరాం మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడాలని డిమాండ్ చేస్తూ జూలై 9వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. ఈ సమ్మెకు తమ పార్టీ పూర్తి మద్దతును తెలియజేస్తుందన్నారు. కావున ఈ సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఇళ్లకు స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రవి తదితరులు మాట్లాడారు. సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కమిటీ సమావేశం జంగారెడ్డిగూడెంలో జరిగింది. రేపు జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్త సమ్మెకి పిలిపించింది. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి లేబర్ కోడ్లుగా మారుస్తుంది. కార్మిక వర్గానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మెని సిపిఎం పార్టీ తరఫున సంపూర్ణంగా బలపరుస్తున్నాం. ఈ సమ్మెలో కార్మిక వర్గంతా పాల్గొనాలి. ఉద్యోగులు, ప్రజానీకం అందరూ కూడా బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీకి భిన్నంగా స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రైవేట్ సంస్థలకి, షాపులకి బిగించారు. వాటిని కూడా ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం. ఇళ్ల బిగింపు ప్రయత్నాల్ని ఎట్టి పరిస్థితుల్లోనే ప్రజానీకం అంగీకరించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా అదానీ కంపెనీ మనుషులు ఎవరైతే ఉద్యోగులు వచ్చి ఈ స్మార్ట్ మీటర్లు బిగింపు ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నాల్ని ఆపాలని కోరుతున్నాం. ప్రభుత్వం కనుక ఆపకపోతే ప్రజలే స్మార్ట్ మీటర్లని ఆపుతారు, అడ్డుకుంటారు, మీరే పిలిపించినట్టు పగలగొడతారని కూడా తెలియజేస్తారు. పేద విద్యార్థులకు తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెన్మర్తి సురేష్ బాబు తెలియజేశారు. బుట్టాయిగూడెం మండలం మెట్టగూడెం గ్రామంలోని ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు రోటరీ జంగారెడ్డిగూడెం అధ్యక్ష కార్యదర్శులు పెన్మర్తి సురేష్ బాబు, సంధ్య ప్రవళిక ఆధ్వర్యంలో పళ్లు, నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కావున ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మెరుగైన తర్ఫీదు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సంగీత, హెల్పర్ అక్కమ్మ, డ్వాక్రా గ్రూప్ లీడర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ తరఫున ప్రెసిడెంట్ పెనుమర్తి సురేష్ బాబు, సెక్రటరీ సంధ్యా ప్రవళిక గారి ఆధ్వర్యంలో మా కుమారుడు నిషాన్ యొక్క పేరున పిల్లలకి పాఠ్యపుస్తకాలు, ఫ్రూట్స్ పంచే కార్యక్రమం చేపట్టాం. బుట్టాయిగూడెం మండలం మెట్టగూడెం గ్రామంలో ఈరోజు ఈ స్కూల్ సందర్శించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ కూడా సంగీత మేడం చక్కగా ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడే విధంగా వారిని తీర్చిదిద్దుతున్నందుకు వారికి పిల్లల తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాం.
నేటి బాలలే రేపటి పౌరులు, అంతేకాకుండా కల్మషం లేని పిల్లల్లో భగవంతుడు ఉంటారంటారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని, ప్రతి ఒక్కరూ కూడా అండదండగా ఉండాలని రోటరీ క్లబ్ ఆఫ్ జంగారెడ్డిగూడెం కోరుకుంటూ ఉంది. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తృతీయ సప్తాహ మహోత్సవాలను ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరపనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులు ఒక ప్రకటనను విడుదల చేశారు. గ్రామంలోని సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో 7 రోజుల పాటు సప్తాహ మహోత్సవాలు జరగనున్నాయన్నారు. ఈ మహోత్సవాలు ముళ్లపూడి నరసింహరావు మణికుమారి దంపతులచే భక్త సేవా బృందంచే మహోత్సవాలు జరుగుతాయన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎర్రకాలువ జలాశయం నుంచి పంట పొలాలకు సాగునీరు విడుదల, కూటమి ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా ఉంటుందని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు వెల్లడి. జంగారెడ్డిగూడెంలో సుపరిపాలనలో తొలి అడుగు, ఇంటింటికి టీడీపీ ప్రారంభం. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ పాలన వివరించిన నాయకులు. ఘనంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్ పుట్టినరోజు వేడుక. మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్తో పాటుగా పలువురు ప్రముఖుల హాజరు. మూడవ రోజుకు చేరుకున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె. మోకాళ్లపై నిలబడి నిరసన వ్యక్తం చేసిన కార్మికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.